ఆకాశంలో ఊహించని విధంగా జరిగిన ఒక భయానక విమాన ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఉత్తర ఆస్ట్రియాలోని ఆల్ప్స్ పర్వత శ్రేణిలో ప్రయాణిస్తున్న ఒక పారాగ్లైడర్ను చిన్నపాటి విహార విమానం గాల్లోనే అత్యంత బలంగా ఢీకొట్టింది. విమాన రెక్కలు ప్రొపెల్లర్ తగలటంతో పారాగ్లైడర్ పారాషూట్ పైభాగం క్షణాల వ్యవధిలో 2 ముక్కలైపోయింది. దీంతో ఆ ఫ్లైయర్ నియంత్రణ కోల్పోయి గాల్లో వేగంగా తిరుగుతూ భూమి వైపు తీసుకెళ్లింది. నరకం అంచుల వరకు వెళ్ళినప్పటికీ ఆమె చూపిన అద్భుతమైన సమయస్ఫూర్తితో ప్రాణాలతో బయటపడగలిగింది. నలభై 44 ఏళ్ల సబ్రీనా అనే మహిళా పారాగ్లైడర్ శనివారం మధ్యాహ్నం ఆస్ట్రియాలోని పారాగ్లైడింగ్కి ఎంతో ప్రసిద్ధి చెందిన స్మిటన్ హావే పర్వత ప్రాంతానికి వెళ్ళింది. అక్కడే తన హెల్మెట్కు కెమెరా అమర్చుకుని మరీ ఆకాశంలోకి ఎగిరింది. గాల్లోనే హాయిగా విహరించింది. సరిగ్గా అదే సమయంలో అదే మార్గంలో వచ్చిన ఒక చిన్న మోటార్ విమానం ఆమె తలకు కేవలం కొన్ని అడుగుల పైనుంచే దూసుకెళ్ళింది. ఆ వేగానికి విమాన ప్రొపెల్లర్ తగిలి సబ్రీనా పారాగ్లైడర్ వింగ్ పూర్తిగా చిరిగిపోయింది. ప్రధాన పారాషూట్ ధ్వంసం కావడంతో ఆమె గాల్లో అదుపు తప్పి భయంతో కేకలు వేస్తూ వేగంగా కిందకి పడిపోయింది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి అత్యవసరంగా ఉపయోగించే రిజర్వ్ పారాషూట్ని తెరిచింది. అదృష్టవశాత్తు ఆ ఎమర్జెన్సీ షూట్ సకాలంలో తెరుచుకోవడంతో ఆమె వేగం తగ్గి సురక్షితంగా భూమిపై ల్యాండ్ అవ్వగలిగింది.